హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. మీరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. ఓకే అండి, ఈ రోజు అయితే బాలామృతం పిండితోనే బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదైతే బాలామృతం పిండి అండి. తర్వాత గోధుమ పిండి తీసుకున్నాను. మా మమ్మీ ఏదో పెట్టు తీసుకుంది ఫ్రెండ్స్. ఏంటిదో కానీ అర్థం కావట్లే. ఈ చెక్క ఎన్ని తీసుకున్నానంటే బాలామృతం పిండి అండి. చీమలు ఉంటాయి మమ్మీ, చూసుకో. లేవులే. సరే. గోధుమ పిండి, బాలామృతం పిండిలోనే ఎప్పుడైనా గోధుమ పిండి ఉంటే మంచిగా వస్తాయండి. మిక్స్కి మమ్మీ మిక్స్ చేస్తాను. బిస్కెట్ ఎట్లా చేస్తావు ఇప్పుడు? చూపిస్తానా, చూడు. చూద్దాం. రెండు పిండి బెల్లం అండి. బెల్లము పెట్టుకున్నానండి. వేడి కలిపి పెట్టుకుందేమో మమ్మీ గ్యాస్ మీద. అవునా మమ్మీ? కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. జోరు కొంచెం యాడ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్. మనం చూసుకొని చేసుకోవాలండి. ఎందుకంటే బాలామృతం ఊరికనే జోరు అయిపోయింది. అలా కాకుండా ఇలా గట్టిగా ఉండే ప్రెస్ చేస్తే మంచిగా ఇలా రావాలి, చూసుకోవాలి. చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా బాలామృతం డైరెక్ట్గా పెట్టుకోకుండా ఇలా బిస్కెట్స్ చేసుకొని పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి ఎప్పుడైనా బూరెలు అవి చేస్తూ ఉంటాను. చిన్న చిన్న లడ్డూలాగా నూనెలోనే కాల్చిస్తానండి. బాలామృతం పిండి చాలా మంచిదండి ఆరోగ్యానికి. తినటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది చెయ్యటం కూడా చాలా ఈజీ. ఇంకా ఇంకొంచెం పోసుకున్నానండి. ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నారు. చూసుకోవాలి, మనం కలిపేటప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ జోరైందంటే ఇబ్బంది అయింది. ఎప్పుడైనా తెలుసు కదా గోధుమ పిండి ఎలా చేస్తామో మనం ఉండలాగా, అలానే చేసుకోవాలి. చపాతీ చేసేటప్పుడు అట్లా చేస్తారు కదా, దీన్ని కూడా అట్లా చేయాలా మమ్మీ? అవునా? చాలా బాగుంటది నాన్న ఇది తింటే. నువ్వు ఈ మధ్యన ఒకసారి చేసాగా నీకు, అప్పుడు చేసి ఇచ్చా, గుర్తుందా నీకు? అసలు గుర్తులేదు మమ్మీ. గుర్తులేదా? చిన్నప్పుడు చేసా. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఎక్కువ చేయట్లేదు లేండి. వీడియో షెడ్యూల్లో పడి ఇప్పుడు చేయక్కే. కొంచెం ఇస్తావా మమ్మీ? టేస్ట్ చేస్తా. ఇప్పుడు మనం ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉండలు లడ్డూలాగా చేస్తావా మమ్మీ? లడ్డూలాగా చేయండి నాన్న. కొంచెం టేస్ట్ చేస్తా. టేస్ట్ చేస్తావా నువ్వు? చూడు మరి. మస్తుంది మమ్మీ. అవునా? స్టార్టింగ్ లోనే మస్తుంది, అంటే చేసాక ఇంత మస్తు ఉంటుంది. సూపర్ ఉంటుంది నాన్న, చాలా బాగుంటది. ఇప్పుడు మనం దీన్ని చపాతీ లాగా ఇలా చేసుకోవాలి. చపాతీ పిండి చపాతీ కలర్ చేస్తున్నాము మమ్మీ. చపాతీ లెక్క కొంచెం అంత ఆయిల్ కూడా వేసుకో. కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం యాడ్ చేసింది ఫ్రెండ్స్. అంటే నెయ్యి ఇంకా అలా మర్చిపోయాను. ఇప్పుడు నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. మా ఖుషీకి అయితే తీపి ఎక్కువ ఇష్టం, బాగా తింటాడు తీపి. ఎప్పుడైనా ఈ చెయ్యాలంటే ముందు మా ఖుషీ కోసమే ఆలోచించి చేస్తాను. చూడండి, ఇలా ఉండలాగా రావాలి. దీన్ని మనం మళ్ళీ
ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత కొంచెం అయ్యవా? ఆగు. ఓకే. ఇలా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సైడ్ అమ్మటి కట్ చేసుకోవాలండి. ఇదిగా అయితే ఇది ఇలా చేసాం కదా, ఇది ఇలా ఉంచేసే మనం ఆయిల్ వేడి చేస్తున్నామండి. మమ్మీ గ్యాస్ ఆన్ చేయి మమ్మీ. స్టవ్ ముట్టించుకున్నా అండి. కళాయి పెట్టేసుకున్నాం. కళాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి రావాలండి, అందుకే నేను ముందుగానే ఆయిల్ వేడి చేస్తున్నాను. అంతలోకి రెడీ చేసుకున్నాను. ఈ సైడ్ లెమ్మడి తీసేసుకోవాలండి. సైడ్ లెమ్మడి తీసేసింది పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసి మళ్ళీ ఉండ చేసుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు. మమ్మీ ఆ సైడ్ కి నాకు ఇచ్చేస్తావా? సైడ్ నీకెందుకలో? తింటావా? స్క్వేర్ షేప్ వచ్చింది మమ్మీ. ఏ షేప్ నానిది? స్క్వేర్. అవునా? మళ్ళీ చిన్న స్క్వేర్స్ వస్తున్నాయి మమ్మీ. ఇంకో ఇలా చేసుకో. కొంచెం వెనక్కి జరుగు ఖుషి. ఇవ్వండి, ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సింపుల్ గా వస్తున్నాయి చూడండి. ఆయిల్ ఎప్పుడైనా సిమ్ లో పెట్టే వేడి చేసుకోవాలి. మనం ఇవి అప్పలు వేసేటప్పుడు కూడా, మనం బిస్కెట్స్ వేసేటప్పుడు కూడా సిమ్ లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. ఈ సైజులో చేసేస్తాం. నేనైతే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మా బాబు అయితే ఇలా చేయమన్నాడు, అందుకే నేను ఇలా చేస్తున్నాను. మమ్మీ ఇంత ముద్ద వచ్చిందండి. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చేసుకోవచ్చు, వేస్ట్ చేయ అవసరం లేదు. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్ తింటున్నాయి మమ్మీ. నేను అది డైరెక్ట్ గా తినొద్దు నాన్న, చేస్తాను కదా బిస్కెట్లు. పెద్దగా ఉన్నాయి నాన్న. సరేలే. ఇప్పుడు రెడీ. ఒకటి వేసి చూసుకున్నామండి ఆయిల్ వేడైందో కాలేదో. ఇలా బిస్కెట్లు వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైపోయింది. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. అమ్మ, మా ఇలకలు కూడా మంచిగా కిచెన్ లో అటు ఇటు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు స్కూల్లో ఏం జరిగినాయి, ఏంటి విశేషాలు, ఏంటి? ఏం లేదు మమ్మీ, కొత్త వాళ్ళు వచ్చారు. న్యూ జాయినింగ్ జరిగిందా? జస్ట్ ఈ రోజే జరిగింది. అవును. ప్రిన్సీ రాలేదేంటి అలా? ఎక్కడికి? స్కూల్కి. కాలు నొప్పి రాలేదంటగా. అవునా? అసలు మా వారు నాకు హెల్ప్ చేయకపోతే చాలా లేట్ అయిపోయిద్దండి. కాకపోతే ఈరోజు పాపం పని చేసి వచ్చిండు, అందుకే నేనే చేసుకుంటున్నాను. పిండి మంచిగా దగ్గర కానీ మనం కలుపుకుంటే అండి మస్తు వస్తాయి. అంటే కొంచెం మనం చూసుకోవాలి, పిండి కలుపుకొని చూసుకోవాలండి. మమ్మీ అయినట్టున్నాయిగా. కాలేదు నాన్న, బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఇంకా కాలేదు. అయ్యాక ఒక టేస్ట్ చేయడానికి ఇస్తావా మమ్మీ? మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ లోకి వస్తే ఈ మాడతాయండి. లైట్ గా ఉండాలి కొంచెం. మమ్మీ దానికి అంటుకోను మమ్మీ. ఇప్పుడు కొంచెం ఇవి ఏమంటారు, మెత్తగా ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ కొద్దిగా గాలాడితే అప్పుడు కరకరలాడతాయండి. స్మెల్ కూడా వస్తుంది మమ్మీ. దానికి ఒకటి అనుకోండి మమ్మీ. అంటుకుంది ఒకటి. అంటుకున్నా. రెడీ 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 రెడీ. ఇంకొకటి చేస్తే రెడీయా? అయిపోయింది. ఇంత సింపుల్ స్టాప్. తమ్ముడు వాళ్ళు కూడా వస్తారు. స్నాక్స్ రెడీ అయిపోయినాయి మమ్మీ. ఇంత సింపుల్ స్టాప్ ఇంత ఫాస్ట్ గా చేయవచ్చా మమ్మీ? స్నాక్స్ సింపుల్ గా. మమ్మీ అది చూడు.
అట్టి మాడిపోయింది మళ్ళీ. ఫస్ట్ సారి కొంచెం టైం పట్టిందండి, రెండోసారి ఎమ్మటే అయింది. ఎందుకంటే వేడి అయింది కదా ఇప్పుడు ఆయిల్, అందుకే ఎమ్మటే రెడీ అయిపోయింది. ఆల్రెడీ కొంచెం బ్రౌన్ లో చేసుకోవచ్చు, మనకేం కష్టం ఏమి ఉండదండి. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అండి ఇవి. అబ్బో మా పిల్లల చిన్నప్పుడైతే బాలామృతం పిండి అంటే మా పిల్లలు ముగ్గురు కదండి, ఆ బాలామృతం పిండి అయితే బాగా వచ్చేది మాకు. వాళ్ళకి 5 years వచ్చేదాకా వచ్చేది. అప్పుడు చాలా చాలా సార్లు లడ్డూలని, అంటే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను ఏం చేయలేకపోయాను. ఇప్పుడైతే తక్కువ ఉంది మా దగ్గర. అంటే ఇది మా బేబీ వీడియోలో అవపడుతూనే ఉంటుంది కదా, మా బేబీకి వచ్చింది పాలపిండి. ఆ పాలపిండితోని నేను బాలామృతం చేస్తున్నాను. ఈ బాలామృతం పిండితో చేస్తున్నాను. అంటే నెలకు ఒకసారి వచ్చింది కదా, ఒకసారి నాకు ఇచ్చిద్ది. ఈ చేయమని మాడపరిచేది ఇచ్చిద్ది, అందుకే నేను చేస్తున్నాను. ఇవి కూడా మంచిగా రెడీ అవుతుంది. ఇవైతే ఎమ్మటే కావండి, అంటే ఫస్ట్ టైం వేసే కావలే కానీ ఇవి ఎమ్మటే రెడీ అయిపోతాయి. సింపుల్గా ఎమ్మటే అవుతాయి, టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అసలు ఎంత బాగుంటాయి చూడండి. ఇందాక చూసినప్పుడు మెత్తగా ఉన్నాయి, ఇప్పుడు మంచిగా ఇందాక సౌండ్ అనేది ఇప్పుడు వస్తుంది. సౌండ్ వస్తుంది. ఒకటి మమ్మీ తింటా కాలుతున్నాయి. ఓకే, ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ లో అయినాయా మమ్మీ? లైట్ బ్రౌన్ కలర్. బాలామృతం బిస్కెట్ రెడీ అండి. చూడండి మంచిగా వచ్చాయి, కరకరలాడుతాయి. ఒక టెన్షు మమ్మీ, టేస్ట్ చెప్పు, టెన్ చూసి చూద్దాం, తిందుద్దాం. కాలుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత తింటే మంచి స్పైసీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అండి. చాలా టేస్టీ, కరకరలాడుతూ ఉంటాయి, ఎమ్మీగా ఉంటుందండి. సూపర్ సూపరా? ఒకటి చూద్దాం. పిల్లలకి ఇవి మంచిగా స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి అండి. హెల్తీ ఫుడ్ అండి, మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఒక 15 days దాకా మళ్ళీ నెలైనా ఉంచుకోవచ్చు. ఎందుకంటే మంచిగా ఫ్రెష్గా చేసాం కాబట్టి నెలైనా ఉంటాయండి, ఖరాబ్ కావు తొందరగా. చాలా బాగుంటాయి, ఎమ్మీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్ అండి. మా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి అండి. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.